హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రేడియోగ్రఫీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో రేడియోగ్రఫీలో ఉపయోగించే గ్రిడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ గ్రిడ్స్? రేడియోగ్రఫీలో గ్రిడ్స్ అంటే ఏమిటి? గ్రిడ్స్ అంటే స్కాటర్డ్ రేడియేషన్ను తగ్గించి ఎక్స్రే ఇమేజెస్ యొక్క క్వాలిటీ పెంచడానికి ఉపయోగించే ఒక డివైస్ను గ్రిడ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్రే ఎక్స్పోజ్ చేసిన తర్వాత పేషెంట్ను క్రాస్ అయిన రేడియేషన్లో స్కాటర్డ్ రేడియేషన్ ఇమేజ్ రిసెప్టార్ని చేరుకోకముందే గ్రిడ్స్లో ఉన్న లెడ్ స్ట్రిప్స్ బ్లాక్ చేసి ఇమేజ్ కాంట్రాస్ట్ ఇంప్రూవ్ చేస్తుంది. వీటిని ఎక్స్రే తీసే సమయంలో పేషెంట్కు మరియు ఫిలిం లేదా డిటెక్టర్కు మధ్య ఉంచుతారు. వీటిని 1913లో గుస్టావ్ బకీ అనే శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది. స్కాటర్డ్ రేడియేషన్ ఎక్స్రే ఇమేజెస్లోని కాంట్రాస్ట్ని ప్రభావితం చేయగలుగుతుంది. గ్రిడ్స్ను ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? జనరల్గా 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ థిక్నెస్ ఉన్న బాడీ పార్ట్స్ని ఎగ్జామ్ చేసేటప్పుడు, అలాగే 60 kVp కన్నా ఎక్కువ వోల్టేజ్ అవసరమైనప్పుడు గ్రిడ్స్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు గ్రిడ్ కన్స్ట్రక్షన్ గురించి చూద్దాం. థిన్ లెడ్ స్ట్రిప్స్ను కొంత డిస్టెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి అల్యూమినియం ఆర్ ఎనీ ఆర్గానిక్ మెటీరియల్ స్ట్రిప్స్ మధ్యలో ప్లేస్ చేసి గ్రిడ్స్ను తయారు చేస్తారు. లెడ్ స్ట్రిప్స్ అండ్ ఇంటర్స్పేస్ మెటీరియల్ని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అల్యూమినియం ప్యానెల్ను ఉపయోగించి కవర్ చేస్తారు. ఇంటర్స్పేస్ మెటీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లెడ్ స్ట్రిప్స్కి సపోర్ట్ ఇవ్వడం. ఇంటర్స్పేస్ మెటీరియల్గా అల్యూమినియంని ఉపయోగించడానికి గల కారణం స్ట్రక్చరల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. సెకండరీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇమేజ్ కాంట్రాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. గ్రిడ్ రేషియో అంటే ఏంటి? గ్రిడ్ రేషియోని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? గ్రిడ్ రేషియో అంటే లెడ్ స్ట్రిప్స్ యొక్క ఎత్తు మరియు లెడ్ స్ట్రిప్స్ మధ్య డిస్టెన్స్ని భాగిస్తే వచ్చే రేషియోని గ్రిడ్ రేషియో అంటారు. ఫార్ములా r h/d. ఇందులో r అంటే గ్రిడ్ రేషియో, h అంటే హైట్ ఆఫ్ ద లెడ్ స్ట్రిప్స్, d అంటే స్పేస్ బిట్వీన్ స్ట్రిప్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లెడ్ స్ట్రిప్ హైట్ 2 mm అనుకుందాం. ఆ లెడ్ స్ట్రిప్స్ మధ్య డిస్టెన్స్ 0.4 mm అయితే ఆ గ్రిడ్ యొక్క రేషియో ఎంత? r = 2/0.4 mm. r = 5. r వాల్యూ 5 వచ్చింది కదా. ఇప్పుడు రేషియో 5:1, 1 కాన్స్టెంట్. గ్రిడ్స్ 4:1 రేంజ్ నుంచి 16:1 రేంజ్ వరకు ఉంటాయి. గ్రిడ్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే స్కాటర్డ్ రేడియేషన్ అంత అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇమేజ్ కాంట్రాస్ట్ అంత ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. గ్రిడ్ రేషియో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది గ్రిడ్ ఎఫెక్టివ్నెస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? గ్రిడ్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ లెడ్ స్ట్రిప్స్ ఫర్ యూనిట్ లెంత్. సెంటీమీటర్ లెంత్కు 25 నుంచి 80 వరకు లెడ్ స్ట్రిప్స్ ఉంటాయి. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే స్ట్రిప్స్ మందంగా ఉంటాయి. సో స్కాటర్డ్ రేడియేషన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల ప్రైమరీ రేడియేషన్ కూడా అబ్జర్వ్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లార్జర్ ఎక్స్పోజర్స్ అవసరమవుతాయి. గ్రిడ్స్లో అరేంజ్ చేసిన లెడ్ స్ట్రిప్స్ యొక్క ప్యాటర్న్ను బట్టి 2 రకాల గ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి. 1. లీనియర్ గ్రిడ్స్. 2. క్రాస్డ్ గ్రిడ్స్. ఫస్ట్, లీనియర్ గ్రిడ్స్. లీనియర్ గ్రిడ్స్లో లెడ్ స్ట్రిప్స్ ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి ఒక సిరీస్లో అమర్చి ఉంటాయి. లీనియర్ గ్రిడ్స్లో 2 టైప్స్ ఉంటాయి. 1. ప్యారలల్ ఆర్ నాన్ ఫోకస్డ్ గ్రిడ్స్. 2. ఫోకస్డ్ గ్రిడ్స్. ఫస్ట్ ప్యారలల్ గ్రిడ్స్ గురించి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్లో లెడ్ స్ట్రిప్స్ ఒకదానితో ఒకటి ప్యారలల్గా సమాంతరంగా అరేంజ్ చేసి ఎలాంటి యాంగులేషన్స్ లేకుండా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్ని ఎక్కువగా ఫ్లూరోస్కోపీ అండ్ మొబైల్ రేడియోగ్రఫీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఫోకస్డ్ గ్రిడ్స్. ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్లో లెడ్ స్ట్రిప్స్ సర్టైన్ యాంగిల్తో ఒకదానితో ఒకటి ప్యారలల్గా అరేంజ్ చేయబడి ఉంటాయి. ఈ యాంగులేషన్
ప్రైమరీ ఎక్స్రే బీమ్కు మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్ ప్యారలల్ గ్రిడ్స్ కన్నా ఎక్కువ ఫోటాన్స్ను ఇమేజ్ రిసెప్టార్ను చేరుకునేలా ఉంటాయి. నెక్స్ట్ క్రాస్డ్ గ్రిడ్స్. ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్ 2 లేయర్స్ ఆఫ్ లెడ్ స్ట్రిప్స్ను ఒక లేయర్తో మరో లేయర్ పర్పెండిక్యులర్గా ఉంచి తయారు చేస్తారు. ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్ ఎక్కువ స్కాటర్డ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్రే ట్యూబ్ని యాంగులేషన్ ఇచ్చి ఎక్స్రే తీస్తే గ్రిడ్ కట్ ఆఫ్ అవుతుంది. కన్వర్జెంట్ పాయింట్ ఇన్ ఫోకస్డ్ గ్రిడ్స్. ఫోకస్డ్ గ్రిడ్స్లోని ప్రతి ఒక్క లెడ్ స్ట్రిప్ పైనుంచి ఇమాజినరీ లైన్ డ్రా చేసినట్లయితే ఈ లైన్స్ మొత్తం స్పేస్లో ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి. సో ఈ పాయింట్ను కన్వర్జెంట్ పాయింట్ అంటారు. కన్వర్జెంట్ లైన్. ఒకవేళ కన్వర్జెంట్ పాయింట్స్ని లెడ్ స్ట్రిప్ లెంత్ మొత్తం కనెక్ట్ అయ్యేలా ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేస్తే ఆ మొత్తం లైన్ను కన్వర్జెంట్ లైన్ అంటారు. ఫోకల్ డిస్టెన్స్. గ్రిడ్ దగ్గర నుండి కన్వర్జెంట్ లైన్ ఆర్ కన్వర్జెంట్ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ని ఫోకల్ డిస్టెన్స్ ఆర్ గ్రిడ్ రేడియస్ అంటారు. ఫోకల్ రేంజ్. ఫోకస్డ్ గ్రిడ్స్ ఉపయోగించేటప్పుడు ఎంత ఎస్ఐడి యూజ్ చేస్తే ప్రైమరీ రేడియేషన్ లాస్ అవ్వకుండా ఓన్లీ స్కాటర్డ్ రేడియేషన్ మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలదో ఆ రికమెండెడ్ ఎస్ఐడిని గ్రిడ్ యొక్క ఫోకల్ రేంజ్ అంటారు. కన్వర్జెంట్ లైన్ ఫోకల్ రేంజ్లోనే ఉంటుంది. గ్రిడ్ రేషియో ఎక్కువగా ఉన్న గ్రిడ్స్కి ఫోకల్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే గ్రిడ్ రేషియో తక్కువగా ఉన్న గ్రిడ్స్కు ఫోకల్ రేంజ్ తక్కువగా ఉంటుంది. ఫోకల్ రేంజ్ను గ్రిడ్స్ పైన మ్యానుఫ్యాక్చరర్ తప్పకుండా మెన్షన్ చేసి ఉంచుతారు. టైప్స్ ఆఫ్ గ్రిడ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ అరేంజ్మెంట్. 1. స్టేషనరీ. 2. మూవింగ్. ఫస్ట్ స్టేషనరీ గ్రిడ్స్ గురించి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్ కదలకుండా స్టాటిక్గా ఉంటాయి. డైరెక్ట్గా క్యాసెట్ పైన ఉంచి వాడుకునే విధంగా తయారు చేస్తారు. వీటిలో రకాలు. వేఫర్ గ్రిడ్స్. ఇవి క్యాసెట్ సైజుకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి క్యాసెట్ పైన డైరెక్ట్గా ఉంచి ఉపయోగించుకోవచ్చు. 2. గ్రిడ్ క్యాసెట్. క్యాసెట్కు ముందు వైపు గ్రిడ్ పర్మనెంట్గా ఫిక్స్ చేయబడి ఉంటుంది. 3. గ్రిడ్ క్యాప్. ఇందులో గ్రిడ్ పర్మనెంట్గా ఫిక్స్ చేయబడి ఇమేజ్ రిసెప్టార్ మాత్రం స్లైడ్ చేసి తీసుకునే విధంగా తయారు చేస్తారు. మూవింగ్ గ్రిడ్స్. మూవింగ్ గ్రిడ్స్ను డాక్టర్ హోలీ ఈ పాటర్ 1920 సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. వీటిని రెసిప్రోకేటింగ్ గ్రిడ్స్ ఆర్ పోటర్ బకీ డయాఫ్రమ్ అని కూడా అంటారు. ఇవి డైరెక్టుగా టేబుల్ టాప్ కింద ట్రేకి జస్ట్ పైన అమర్చబడి ఉంటుంది. ట్రేలో క్యాసెట్ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ గ్రిడ్స్ కంటిన్యూస్గా 1 నుంచి 3 సెంటీమీటర్లు ముందుకు వెనక్కు ఎక్స్పోజర్ సమయంలో మూవ్ అవుతూ ఉంటాయి. గ్రిడ్స్ లెడ్ స్ట్రిప్స్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంటాయి. లాంగ్ డైమెన్షన్ గ్రిడ్స్. లెడ్ స్ట్రిప్స్ లాంగ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. షార్ట్ డైమెన్షన్ గ్రిడ్స్. లెడ్ స్ట్రిప్స్ లాంగ్ యాక్సిస్కు పర్పెండిక్యులర్గా ఉంటాయి. నెక్స్ట్ గ్రిడ్ పర్ఫార్మెన్స్. గ్రిడ్ పర్ఫార్మెన్స్ ఈ క్రింది 3 ఫ్యాక్టర్స్ ఉపయోగించడం ద్వారా తెలుసుకోవచ్చును. 1. ప్రైమరీ ట్రాన్స్మిషన్. 2. బకీ ఫ్యాక్టర్ ఆర్ గ్రిడ్ కన్వర్షన్ ఫ్యాక్టర్. 3. కాంట్రాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫ్యాక్టర్. ప్రైమరీ ట్రాన్స్మిషన్. ప్రైమరీ ట్రాన్స్మిషన్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ రేడియేషన్ గ్రిడ్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని ప్రైమరీ ట్రాన్స్మిషన్ అంటారు. ఫార్ములా TP = IP / I/P × 100. ఇందులో TP అంటే ప్రైమరీ ట్రాన్స్మిషన్, IP అంటే ఇంటెన్సిటీ విత్ గ్రిడ్, I/P అంటే ఇంటెన్సిటీ వితౌట్ గ్రిడ్. గ్రిడ్ ప్రైమరీ ట్రాన్స్మిషన్ను కాలిక్యులేట్ చేయడానికి పక్కన ఇచ్చిన డయాగ్రామ్లో లాగా ఫ్యాంటమ్ను ఉపయోగించి కాలిక్యులేట్ చేస్తారు. సెకండ్, బకీ ఫ్యాక్టర్. బకీ ఫ్యాక్టర్ అంటే గ్రిడ్ మీద పడే రేడియేషన్ని గ్రిడ్ ద్వారా పాస్ అయిన రేడియేషన్తో భాగించినప్పుడు వచ్చేదాన్ని బకీ ఫ్యాక్టర్ అంటారు. ఫార్ములా బకీ ఫ్యాక్టర్ = MAS విత్ గ్రిడ్ / MAS వితౌట్ గ్రిడ్. జనరల్గా గ్రిడ్ రేషియో తక్కువగా ఉన్న గ్రిడ్స్తో కంపేర్ చేసినప్పుడు గ్రిడ్ రేషియో ఎక్కువ ఉన్న గ్రిడ్ స్కాటర్ రేడియేషన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో బకీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్. నెక్స్ట్, కాంట్రాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫ్యాక్టర్.
దీనిని గ్రిడ్ ఉపయోగించినప్పుడు ఇమేజ్ యొక్క కాంట్రాస్ట్ని, గ్రిడ్ లేనప్పుడు ఇమేజ్ యొక్క కాంట్రాస్ట్తో భాగించి కాలిక్యులేట్ చేస్తారు. కాంట్రాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫ్యాక్టర్ని క్యాపిటల్ కే లెటర్తో సూచిస్తారు. కే ఫ్యాక్టర్ కేవీపీ, పార్ట్ థిక్నెస్ అండ్ ఫీల్డ్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. గ్రిడ్ యొక్క అబిలిటీని కాంట్రాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగించి పరీక్షించేటప్పుడు 100 కేవీపీ అండ్ 20 సెంటీమీటర్ల థిక్నెస్ ఉన్న ఫ్యాంటమ్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తారు. గ్రిడ్ సెలెక్టివిటీని గ్రిడ్ ద్వారా పాస్ అయిన ప్రైమరీ రేడియేషన్ని గ్రిడ్ ద్వారా పాస్ అయిన స్కాటర్డ్ రేడియేషన్తో భాగించి క్యాలిక్యులేట్ చేస్తారు. సెలెక్టివిటీ రేషియో ఎక్కువ ఉంటే గ్రిడ్ క్వాలిటీ బాగున్నట్టు. నెక్స్ట్, గ్రిడ్ కట్ ఆఫ్ అంటే గ్రిడ్లోని ఏదో ఒక లోపం కారణంగా గ్రిడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి ఇమేజ్ రిసెప్టార్ను రీచ్ అయ్యే ఎక్స్రే ఫోటాన్స్ సంఖ్య తగ్గడం. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఎర్రర్ వల్ల గ్రిడ్ పనితీరు తగ్గడం. గ్రిడ్ రేషియో ఎక్కువగా ఉండే గ్రిడ్స్ ఫోకస్ డిస్టెన్స్ తక్కువ తీసుకోవడం వల్ల గ్రిడ్ కట్ ఆఫ్ అవుతుంది. లెడ్ స్ట్రిప్స్ మందం ఇంటర్స్పేస్ మెటీరియల్ మందం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా గ్రిడ్ కట్ ఆఫ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ గ్రిడ్ కట్ ఆఫ్ ఎర్రర్స్: 1. అప్సైడ్ డౌన్ ఫోకస్డ్ గ్రిడ్. 2. lateral decentering or off centering. 3. grid focal distance decentering or off focus. 3. combined off centering and off focus. ఈ ఎర్రర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ అప్సైడ్ డౌన్ ఫోకస్డ్ గ్రిడ్. ఫోకస్డ్ గ్రిడ్ను ఇమేజ్ రిసెప్టర్ మీద బోర్లించి అంటే అప్సైడ్ డౌన్ ఉంచినప్పుడు గ్రిడ్ లైన్స్ ఆపోజిట్ యాంగిల్లో ఉండడం వల్ల ప్రైమరీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఫిలిం ఎడ్జెస్లో ప్రైమరీ రేడియేషన్ లాస్ అవుతావు. ఫోటాన్స్ సెంటర్ ద్వారా ఈజీగా పాస్ అవ్వగలవు. ఇమేజ్ సెంటర్కి రెండు వైపులా వైట్గా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్. నెక్స్ట్, లేటరల్ డీసెంటరింగ్ ఆర్ ఆఫ్ సెంటరింగ్. ఎక్స్రే ఎక్స్పోజ్ చేసే సమయంలో ఎక్స్రే బీమ్ యొక్క సెంట్రల్ రేని గ్రిడ్ యొక్క సెంటర్తో మ్యాచ్ చేయకుండా సైడ్ టు సైడ్ టిల్ట్ ఇచ్చినప్పుడు గ్రిడ్ కట్ ఆఫ్ అయ్యి ఇమేజ్లో వైట్నెస్ వచ్చేస్తుంది. ఈ ఎర్రర్ వల్ల టోటల్ ఇమేజ్ మీద ప్రైమరీ రేడియేషన్ లాస్ కనిపిస్తుంది. ఎక్స్రే ట్యూబ్ ఎంత టిల్ట్ చేస్తే రేడియేషన్ లాస్ అంత ఉంటుంది, కట్ ఆఫ్ అంత ఎక్కువ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ బోత్ ప్యారలల్ అండ్ ఫోకస్డ్ గ్రిడ్స్లో జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఆఫ్ లెవెల్. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ గ్రిడ్ లెవెల్ అనీవెన్గా ఉన్నప్పుడు గ్రిడ్ కట్ ఆఫ్ జరుగుతుంది. ఎక్స్రే బీము గ్రిడ్తో ఈక్వల్గా ఉండదు లేదా ఎక్స్రే ట్యూబ్ సరైన యాంగిల్లో ఉండదు. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ పోర్టబుల్ ఎక్స్రేలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నెక్స్ట్, ఫోకల్ గ్రిడ్ డిస్టెన్స్ డీసెంటరింగ్. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ ఎక్స్రే ట్యూబ్ కన్వర్జెంట్ లైన్ కన్నా తక్కువ ఎత్తులో లేదా ఎక్కువ ఎత్తులో ఉంచి ఎక్స్పోజ్ చేసినప్పుడు సంభవిస్తాయి. నెక్స్ట్, కంబైన్డ్ లేటరల్ అండ్ ఫోకస్ గ్రిడ్ డిస్టెన్స్ డీసెంటరింగ్ ఎర్రర్. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వల్ల గ్రిడ్ కట్ ఆఫ్ అయితే ఇమేజ్ను ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అనీవెన్ ఎక్స్పోజర్ అయ్యి ఫిలిం వన్ సైడ్ డార్క్ వన్ సైడ్ లైట్గా ఉంటుంది. గ్రిడ్ సెలెక్షన్. పేషెంట్ ఎక్స్పోజర్ ఎంత వీలైతే అంత తగ్గించడానికి సరైన గ్రిడ్ రేషియో ఉన్న గ్రిడ్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పేషెంట్ ఎక్స్పోజర్ తగ్గించడం అండ్ ఇమేజ్ కాంట్రాస్ట్ ఇంప్రూవ్ చేయడం సాధ్యమవుతుంది. ఫర్ బిలో 90 kVp 8:1 గ్రిడ్ రేషియో ఉన్న గ్రిడ్స్ బెటర్. ఎబోవ్ 90 kVp ఉన్న యూస్ చేసే ఎక్స్రేస్కు 12:1 గ్రిడ్స్ ప్రిఫరబుల్. ఒకసారి మొత్తం రీక్యాప్ చేద్దాం. థిన్ లెడ్ స్ట్రిప్స్ మధ్యలో ట్రాన్స్పరెంట్ స్పెషల్ మెటీరియల్ ఉంచి తయారు చేస్తారు. గ్రిడ్స్ స్కాటర్డ్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇమేజ్ కాంట్రాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా హై గ్రిడ్ రేషియో హై కాంట్రాస్ట్ ఇంప్రూవ్మెంట్ని క్రియేట్ చేస్తాయి. గ్రిడ్ కట్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్కువగా జనరల్గా హై రేషియో ఉన్న గ్రిడ్స్కి ఎక్కువగా వస్తాయి. గ్రిడ్ సెలెక్షన్ ఫిల్మ్ క్వాలిటీ అండ్ పేషెంట్ ఎక్స్పోజర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ గ్రిడ్స్. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.